ఇప్పుడు కూడా అది మాకు రీసెంట్ గా అర్థమైంది సార్. అంటే మేమేం అనుకున్నాము, సరే బాలీవుడ్ లో పెద్ద సెలబ్రిటీ చేశారు, లేకపోతే పెద్ద క్రికెటర్స్ చేశారు, సో వాళ్ళు అన్ని చూసుకొని చేసి ఉంటారు కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ కరెక్ట్ గా మాట్లాడుకుంటే వాళ్ళు తప్పు చేసినంత మాత్రం మనం కూడా తప్పు చేయకూడదు. బేసిక్ ఉండాలి, బేసిక్ కామన్ సెన్స్ తోనే వ్యవహరించాలి సిచ్యువేషన్స్ లో. లా చదివాను సార్ నేను, బట్ మిస్టేక్ జరిగిపోయింది సార్. ఇంకా అంతే. అప్పుడు ఆ టైంలో అంతగా ఆలోచించి అవేర్నెస్ లేకుండా చేసిన జెన్యూన్. ఎన్ని కోట్లు వచ్చినాయి నీకు? నిజంగానే ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుందంట. ఇప్పుడు అందరినీ బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతుంది, అందుకే కోట్లు మీరు తీసుకున్నారని. నువ్వు తీసుకున్నావు లేదు నాకు తెలీదు. ఎండార్స్మెంట్ కాస్ట్ కోట్లని. ఇప్పుడు విజయ్ దేవరకొండ కాల్ షీట్లు ఎంత ఉంటాయి ప్రభు గారు? కోట్లలో ఉంటాయి. నేను ఒక వీడియో స్టోరీ పెట్టాను సార్, నాకు దానికి 1,20,000 ఇచ్చారు సార్. అంతే ఒకటే స్టోరీ, ఒకటే వీడియో స్టోరీ 1,20,000. నువ్వు మామూలు సహాయాలే చేస్తావు కదా, లక్షలు ఎందుకు? అంటే నేను బేసిక్ గా ఆ టైంలో నేనేమనుకున్నాను, అది కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ యాడ్ అనుకున్నాను. కానీ గేమింగ్ యాప్ కోసం ఒక యాడ్ చేస్తున్నామని అనుకున్నాం, కానీ ఇది బెట్టింగ్ యాప్, దీని వెనక ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, దీనివల్ల ఇంతమంది లాస్ అవుతారు అన్నది నా బ్రెయిన్ లోకి ఆ పర్టికులర్ టైంలో రాలేదు సార్. కానీ దాని తర్వాత నా దగ్గర నుంచి నేను ఇచ్చాను, నా టీంతోనే వాళ్ళకి సెండ్ చేశాను. వాళ్ళు కూడా తర్వాత మాట్లాడటం జరిగింది, ఓకే అని అనుకున్నాను. సో దాని తర్వాత నాకు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆపేసాను సార్. ఇంకెప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికే వెళ్ళలేదు నేను. తెలుసా మీకు? మీ బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతారు, ఇచ్చింది ₹1,00,000. మరి ఎందుకు ఇది ఆ కర్మ? ఆ పిఆర్ టీమ్ ఎవరు? మళ్ళీ రిటర్న్ ఇచ్చారు కదా. వాళ్ళు చాలా పెద్ద హర్ష ఇలాంటి వాళ్ళు అయితే కోట్లు తీసుకున్నారు అన్నారు. మరి మీ పిఆర్ టీం ఎవరు? వాళ్ళు ఎలా బుద్ధి బుర్ర జ్ఞానం ఏడిచిందా? ఇప్పుడు అనన్య ఈ స్థాయికి ఎదిగింది, మీరు టీసీఎస్ లాంటి ఐటీ జాబ్స్ వదులుకొని ప్యాషన్తో సినిమాకి వచ్చి మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి పెర్ఫార్మర్ అనుకుని, ఎందుకు ఈ కర్మ? దరిద్రం అంతే మూట కట్టుకోవడం, గాలికి పోయే కంపెనీ ఎత్తునేసుకోవడం కాదు. ఇప్పుడు ఏమైనా కోట్లు గడించారంటే 1,20,000 అట. ఒక స్టోరీ పెట్టినందుకు ఇన్స్టాలో. ఏం కర్మ ఇది? లా అయ్యుండి వాళ్ళు మీ పిఆర్ టీమ్ని తీసుకురండి నా స్టూడియోకి చెప్తా. ఇండస్ట్రీ గురించి మీరు ఎంత బాధపడతారో నాకు కూడా అదే. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడికి, ఇండస్ట్రీ అని కాదు, ఏ మనిషికైనా యువకుడిగా ఉన్నప్పుడు యువతిగా ఉన్నప్పుడు ఐడియల్సీ ఉంటారు. ఎక్కువ మంది క్రికెటర్లో సినిమా వాళ్ళు ఉంటారు. నాకైతే చిరంజీవి గారు ఐడియల్. ఆయన సినిమాలు చూసి పెరిగాం. సినిమా ప్యాషన్ నాకు కూడా. సో నేను సినిమా ఇండస్ట్రీని తిడుతున్నాను కాదు, కానీ కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది జీవితాలని ప్రభావితం చేసే అంత గొప్ప సాధన సినిమా. అందులో ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలంటున్నా. అది వీళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తే వింటారనే కాబట్టి కదా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. వీళ్ళకి లేకపోతే డబ్బులు ఎందుకు ఇస్తారు? యాంగిల్ కరెక్ట్. ఆ యాంగిల్ నేను ఒప్పుకోను మూర్తి గారు. ఒక విషయం చెప్తున్నా, ఈ పర్టికులర్ విషయంలో ఇందాక సార్ దామోదర్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వారు చాలా క్లియర్గా చెప్పారు. He spoke and he delivered a wonderful this thing about the information about the legal aspects of the issue. But as far as the morals are concerned, ఈ అంత morals లేనంత ఇదిగా ఎవరు లేరు.